రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో వలస వచ్చిన అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలస వచ్చిన ఎమ్మెల్యేలు విలవిలలాడిపోతున్నారు. ఎందుకు? పాన్ మసాలా ఉంది కదా, ఆ పాన్ మసాలా ప్యాకింగ్కి సంబంధించి కఠినమైన రూల్స్ని ప్రభుత్వం విధించింది. ఇక జగిత్యాలలో దత్తత ముసుగులో పిల్లల విక్రయం. ఈ వార్తల్ని మనం 5 PM బులెటిన్లో చూద్దామా? ఆశపడి వచ్చారు, గిలగిలా కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇది. వలస ఎమ్మెల్యేలు, స్పేస్ లేదు కాంగ్రెస్ పార్టీలో. ఏదో ఆశించారు, మంత్రి పదవులు ఆశించారు, చెప్పడానికేమో నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు అన్నారు, ఏమేమో చెప్పారు, కానీ ఏమీ జరగలేదు. ఈరోజు మళ్ళీ ఈ పిటిషన్లకు సంబంధించిన విచారణ హైకోర్టులకు రావడంతో తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఏదో ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, వాళ్ళ ఆశించిన ప్రయోజనాలు దక్కకపోవడంతో కొంతమంది బహిరంగంగానే, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అయితే చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు. కేసీఆర్ అన్నం పెట్టారంటారు. మరోసారి ఏమంటారంటే తాను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కడువ వేసుకోలేదు, జాతీయ పతాకాన్ని కప్పుకున్నానని. ఆయన ప్రధాన అసహనం ఏంటంటే వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో సిద్ధాపూర్ రిజర్వాయర్కు సంబంధించి నిధులు విడుదల చేయకపోవటం. మాజీ మంత్రి, చాలా సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి పలుమార్లు సీఎంని కలవడానికి, అలాగే ఇరిగేషన్ మంత్రిని కలవడానికి ప్రయత్నం చేసినా కనీసం ఆయనకు అనుమతి కూడా ఇవ్వలేదంట. ఆయన చెప్పేది ఒకటే, తన నియోజకవర్గానికి డెవలప్ చేయండి, నిధులు కేటాయించండి, ఆ ప్రాజెక్ట్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేయండి అని. ఎప్పటి నుంచో ఆయన మొత్తుకుంటున్నారు, కానీ ఆయన కోరిక తీరడం లేదు. దాంతో అసహనంతోనే ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం చాలా వివాదాస్పదమైంది. మరో ఎమ్మెల్యే ఖైరతాబాద్కు సంబంధించిన దానం నాగేందర్, ఆయన కూడా 2024లో ఒక స్టెప్ ముందుకేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్పై సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. వీళ్ళందరిపైన స్పీకర్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ హైకోర్టులో పిటిషన్ విచారణ జరుగుతుంది. ఆయన కూడా చాలా అసహనంతో ఉన్నారు. స్థానికంగా ఇక్కడ అభివృద్ధికి సంబంధించి నిధులు విడుదల చేయటం లేదు అన్న అసహనం, అసంతృప్తి ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. చాలా పుకార్లు కూడా వచ్చాయి. ఇతను కూడా మళ్ళీ తిరిగి తన పాత పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతారా అన్నట్టు ప్రచారం కూడా జరిగింది. ఒకటైతే వాస్తవం ఏంటంటే ఈ ఎమ్మెల్యేల్లో అసహనం, అసంతృప్తి చాలా గట్టిగానే వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టేషన్ గన్పూర్కు సంబంధించిన కడియం శ్రీహరి మంత్రితో ప్రతిరోజు రచ్చ జరుగుతూనే ఉంది. ఆధిపత్య పోరు, దేవాదాయ శాఖ మంత్రికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. వీళ్ళ పంచాయతీ గాంధీ భవన్ కొరకు వచ్చిన ఒక స్పష్టత రాలేదు, అసహనం అయితే కనిపిస్తుంది. ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అక్కడ జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీపై తన నిరసన వ్యక్తం చేస్తూ డైరెక్ట్గా వెళ్ళి కేసీఆర్తోనే కలిశారు. అక్కడ పార్టీలో ఆయన పోస్ట్ తీసుకొని ఉన్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈయనైతే సంజయ్ పార్టీలో వచ్చినప్పటికీ క్యాడర్ మధ్య రచ్చ జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ మధ్యలో రచ్చ జరగడం. ఇప్పుడు ఒక స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వలసగా వచ్చిన బీఆర్ఎస్ నేతలకే పదవులు దక్కుతున్నాయని. ఈయన చెప్పేది ఏంటంటే తన ఏ ఉద్దేశంతో వచ్చానో ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి, నిధుల కేటాయింపు, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, ఏమీ దిక్కుతోచక తను కూడా ఒక రకమైన అసహనానికి గురి అవుతూనే ఉన్నారు. ఇక చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్యకి సంబంధించి చూసినట్లయితే క్యాడర్ మధ్య గొడవలు. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్. ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. ఈయనకు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ గాంధీ భవన్ వద్ద రచ్చరచ్చ చేశారు, నిరసన వ్యక్తం చేశారు, ధర్నాలు చేశారు. ఈ పంచాయతీని అధిష్టానం కూడా తేల్చక అలా పెండింగ్లో పెట్టేసింది. ఇక గద్వాల ఎమ్మెల్యే బండ్ల
కృష్ణమోహన్ రెడ్డి, అలాగే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వీళ్ళందరూ కూడా అంటే ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, వీళ్ళు వచ్చిన క్యాడర్లు అంటే 2 పార్టీలకు సంబంధించిన క్యాడర్లు. ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది. వీళ్ళు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇతనితో పాటు వచ్చిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ చేసి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ కడువ కప్పుకున్న కార్యకర్తల మధ్య ఉన్న రచ్చ, రభస, టెన్షన్ ఇదంతా వీళ్ళకు తలనొప్పిగా మారింది. వీళ్ళు భారీ ఎత్తున ఆశించి వచ్చారు. కొంతమంది పదవులు ఆశించారు, మంచి పదవులు వస్తాయని. కొంతమంది ఏమో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు భారీగా కేటాయిస్తారు, ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వస్తాయనేది. అలాంటివి ఏమీ జరగకపోవడంతో వాళ్ళల్లో నిరాశ, నిస్పృహ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇప్పుడు కోర్టులో మరోపక్క హైకోర్టులో విచారణ జరుగుతుంది. అసెంబ్లీలో స్పీకర్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ కోర్టు విచారణలో ఏం తేలుతుంది, తమ భవిష్యత్తు ఏమవుతుంది, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు టికెట్ దక్కుతుందా, లేకపోతే 2 పార్టీలకు అటు ఇటు కాకుండా అయిపోతామా, అసలు రాజకీయ సమీకరణలు తెలంగాణలో ఎలా ఉంటాయి, ఏ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, ఇప్పుడు ప్రస్తుత తమ భవిష్యత్తు ఏంటి అన్న అంశాలతో వాళ్ళు చాలా విలవిలలాడిపోతున్నారని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో ఒక ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. పేద కుటుంబం, ఆ కుటుంబంలో ఒక మహిళకు 2 కవలలు పుట్టారు. ఆమె పేరు గంగాజల సాయిలు దంపతులకు ఆ కవలలు పుట్టడంతో పుట్టిన వెంటనే గంగాజల చనిపోయింది. పేద కుటుంబం, ఆ సాయిలుకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మళ్ళా ఈ పిల్లల్ని పోషించాలి, ఇది భారంగా మారిపోయింది. వీళ్ళ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న కొంతమంది బ్రోకర్లు, స్థానికులు ఏం చేశారంటే ఎవరైతే ఈ 2 పిల్లలు ఉన్నారో ఈ పిల్లలు లేని వేరే దంపతులకు అమ్మాలని ప్లాన్ చేసుకున్నారు. దానికి ఒక ముసుగు పెట్టుకున్నారు. దత్తత పేరుతో అమ్మకాలు జరిగాయనే ఆరోపణలే కాదు, పోలీస్ స్టేషన్లో కేసు కూడా రిజిస్టర్ అయింది. ఇప్పుడు దత్తత అనేది ఆ పిల్లల సంరక్షణ, వాళ్లకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా, వాళ్ళ జీవితాలు మెరుగుపడేలా ఉండేలా ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ రూపొందించింది. ఏదన్నా ఈ దత్తత వ్యవహారం జరగాలంటే ప్రభుత్వం ఏవైతే గైడ్లైన్స్ రూపొందించిందో ఆ గైడ్లైన్స్, ఆ నిబంధనల ప్రకారమే దత్తత అనేది కొనసాగాలి. కానీ ఇక్కడ ఏమైందంటే కొంతమంది స్థానికంగా ఉన్న బ్రోకర్లు, ఇందులో ఒక మహిళ కీలక పాత్ర పోషించింది. ఆమె ఏం చేసిందంటే ఎవరైతే ఈ పిల్లలు ఎవరికైతే అప్పచెప్తుందో వాళ్ళను కాంటాక్ట్ చేసి వాళ్ళతో డబ్బుల విషయం మాట్లాడుకొని ఒక అడ్వకేట్ సహకారంతో నోటరీ కూడా రాసుకుని వీళ్ళు ఆ పిల్లల్ని వాళ్ళకు అప్పచెప్పారు. ఈ విషయం బయటకు రావడం, పోలీస్ కేసు కావడంతో పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే ఈ పిల్లల పెంపకం ఏదైతే అనాథ పిల్లలు, తల్లి లేని పిల్లలుగా మిగిలిపోయిన ఈ పిల్లలు, ఆ తండ్రి సాయిలు అనే వ్యక్తి ఆయన ఆర్థిక పరిస్థితి, అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పిల్లల్ని అమ్మారా, దత్తతకి ఇచ్చారా అనే అంశం తేలాల్సి ఉంది. అంటే ఈ లైన్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ డీల్లో ఆ మధ్యవర్తిగా వ్యవహరించిన ఆ మహిళకు, అలాగే ఎవరైతే నోటరీ రాసి ఇందులో కీలకంగా వ్యవహరించిన అడ్వకేట్కు ఎంత ముట్ట చెప్పారు, అలాగే ఈ పిల్లల్ని ఆ 2 కుటుంబాలకు ఇచ్చినందుకు తండ్రి సాయిలు ఎంత డబ్బు తీసుకున్నాడు అనే అంశంపై పోలీసులు చాలా సీరియస్గా విచారిస్తున్నారు. అంటే దత్తత ముసుగులో పిల్లల అమ్మకాలు జరిగాయా అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఇప్పుడు పిల్లల్ని అమ్మటాలు, చిన్నపిల్లల్ని అమ్మటం అనేది చాలా పెద్ద క్రైమ్. ఆ క్రైమ్ ఉన్న నేపథ్యంలో అసలు ఈ వ్యవహారం మొత్తం ఎవరు పిల్లల్ని ఎవరికి అప్పచెప్పారు, దీంట్లో ప్రధానంగా డీల్ చేసిన వ్యక్తి ఎవరు అనే అంశాలని కూడా పోలీసులు చాలా సీరియస్గా పరిశీలిస్తున్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో మనం చూసుకున్నట్లయితే
ఆ పేద కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని దత్తత ముసుగులో ఒక డీల్, అంటే ఇద్దరు పిల్లల అమ్మకాలకు ఒక డీల్ కుదుర్చుకొని అందులో అంటే ఆ పెద్ద మాఫియా లాంటి అంటే స్థానికంగా ఉన్న మహిళ కానీ ఆ అడ్వకేట్ కానీ ఇందులో ఇంకెంతమంది ఉన్నారు అనేది అంశాన్ని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇది తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల పేదరికం మూలంగా కొన్ని కుటుంబాలు తమ పిల్లల్ని ఇలా అమ్మకాలు చేయడం, అది తెలిసి తర్వాత రిటర్న్ తీసుకురావడం, అంటే ఇక్కడ పిల్లల సంరక్షణ అనేది చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఇప్పుడు దత్తత ద్వారా ఏమవుతుంది, పిల్లల సంరక్షణ, వాళ్ళకి మంచి పెంపకం, వాళ్ళకి మంచి కుటుంబం దొరుకుతుంది. దానికి ఒక గైడ్లైన్స్ ప్రకారం పద్ధతి ప్రకారం జరిగితే ఓకే. అలా కాకుండా ఇక్కడ కేవలం డబ్బు కోసం తమ పిల్లల్ని అమ్ముకొని అతను ఆ సాయిలు అనే వ్యక్తి మరొక పెళ్లి చేసుకోవడానికి, ఆ డబ్బుతో తాను ఎంజాయ్ చేసుకోవడానికి ఇలాంటి వ్యవహారం నడిపారా అన్న లైన్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇప్పుడు మొత్తం వ్యవహారం చూసుకున్నట్లయితే ఎందుకు ఇలా జరిగింది అనేది పోలీసు విచారణలోనే తెలియాల్సి ఉంది. పాన్ మసాలాకు సంబంధించి ప్యాకింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా నిర్ణయం తీసుకుంది. ప్యాకింగ్కు సంబంధించి కొన్ని కఠినమైన నిబంధనలను రూపొందించింది. అంటే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ప్యాకింగ్, ప్లాస్టిక్ ప్యాకింగ్, అలాగే ఫాయిల్, అలాగే సింథటిక్ ఫాయిల్స్ ఉండటం, అలాగే పీవీసీకి సంబంధించిన మెటీరియల్, ఈ ఎక్స్రే, ఒక ప్లాస్టిక్ ఒక రకమైన మెటీరియల్ వాడుతున్నారు. అంటే చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఈ పాన్ మసాలాలకు సంబంధించిన ప్యాకెట్లు ఉండడం, అవి చిన్న చిన్న ప్యాకెట్లుగా ఉండటం, వాటిని తిన్న తర్వాత ఎక్కడ పడితే వాళ్ళు రోడ్ల మీద పడేస్తూ ఉండటంతో అవన్నీ రీసైకిల్ చేయడానికి అవకాశం లేకుండా పర్యావరణానికి తీవ్ర హాని కలిగజేస్తుంది. అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా కఠినమైన నిబంధనలు, అంటే ఈ ప్యాకింగ్ మెటీరియల్ని మార్చాలి అనే నిబంధన పెట్టేసింది. అంటే ఎలాంటి పేపర్ మెటీరియల్ వాడాలి, ఈజీగా ఈ మట్టిలో కలిసిపోయే మెటీరియల్తో ప్యాక్ చేయాలి అన్న నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు పాన్ మసాలా తయారు చేసే కంపెనీలన్నీ ఆలోచనలకు పడడం కాదు, ఇప్పుడు కంపల్సరీగా ఈ నిబంధన ఏమైతే రూల్స్ విధించారో అవి అమలు చేయాల్సిందే. ఇప్పుడు దాని మీద వాళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ ఖర్చు పెరుగుతుంది కదా, కాబట్టి మళ్ళీ ఈ పాన్ మసాలా ధరలు పెరుగుతాయా అనే అంశంపై కూడా చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే పాన్ మసాలాతో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి అనే విషయాల్ని పక్కన పెడితే కేవలం ఏదైతే ప్యాకింగ్ ఉందో ఆ ప్యాకింగ్కు వాడే మెటీరియల్ అనేది పర్యావరణానికి తీవ్ర హాని కలుగజేస్తుంది. ఆ మెటీరియల్ చాలా దారుణంగా ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా ఉన్న ఈ మెటీరియల్ కొన్ని ఫిలిమ్స్తో కూడా తయారు చేస్తున్నారట. అలాంటి మెటీరియల్ భూమిలో అంటే మట్టిలో కలిసిపోవడం లేదు, అది అడ్డుపడుతుంది. డ్రైనేజుల్లో, నీటి ప్రవాహాల్లో చాలా సమస్యలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ ప్యాకింగ్ని నిషేధించటం అంటే ఏదైతే ప్లాస్టిక్ ఇప్పటివరకు ఉన్న ఆ ప్యాకింగ్ మెటీరియల్పై ప్రభుత్వం సీరియస్గా నిషేధం విధిస్తూ ఈజీగా అంటే పేపర్ మెటీరియల్, అలాగే కార్డ్బోర్డ్ మెటీరియల్తో ఈజీగా భూమిలో మట్టిలో ఇంకిపోయేలా అలాంటి మెటీరియల్ వాడి ప్యాకింగ్ను చేయాల్సిందే అన్న కఠినమైన నిబంధన పెట్టడంతో పాటు అమలయ్యేలా చేయడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అధికారులు చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 2 లక్షల పాన్ షాపుల వరకు ఉన్నాయి. అయితే ఒక సర్వే ప్రకారం ఒక్కొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి నెలకు ఈ పాన్ మసాలాపై 400 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏడాది ఈ టర్నోవర్ ఎంతో తెలుసా, 48,500 కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. 35 నాటికి 70,000 కోట్ల టర్నోవర్ దాటవచ్చు అనేది అంచనా. ఇంత భారీ మొత్తంలో తినేసి పడేస్తున్న ఈ పాన్ మసాలా ప్యాకెట్ల ఏదైతే ప్లాస్టిక్లో ఉన్న ప్యాకేజ్ మూలంగా పర్యావరణానికి చాలా ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో అంటే ఇప్పుడు ఇది పాన్ మసాలాపై నిషేధం కాదు, పర్యావరణ రహితంగా ప్యాకేజ్ ఉండాలి అనేది ప్రభుత్వ నిర్ణయం. అయితే మార్కెట్లో ఈ నిబంధనలు ఏ మేరకు అమలవుతాయి, నిజంగానే ప్లాస్టిక్ రహిత
ఇంకా ఈ పాన్ మసాలాకు సంబంధించిన ప్యాకెట్లు వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.